సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుళ్లో 38 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. అయితే ఘటనా స్థలంలో బీతవాహ దృశ్యాలు నెలకొన్నాయి. సజీవ దహనమైన ఉద్యోగులు, కార్మికుల సంఖ్యపై స్పష్టత కరువైంది. ఏమైందో చెప్పడానికి కంపెనీ ప్రతినిధులు కూడా అందుబాటులో లేరు. అటు ప్రభుత్వం నుంచి సమీక్షలు లేవు, ఇటు సమాధానం చెప్పే నాథులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాల సభ్యులకు కడుపు రగిలిపోయింది. నిరుగప్పిన నిప్పుల్లా ఉన్న వారి ఆవేశం బగ్గుమన్నది. సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన ఆకాశానంటింది. అటు కంపెనీ నుంచి గాని ఇటు ప్రభుత్వం నుంచి గాని స్పష్టమైన సమాచారం లేకపోవడంతో వారి ఆవేశం కట్టెలు తెంచుకుంది. ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత పరిశ్రమను పరిశీలించేందుకు వెళ్లిన మంత్రి దామోదర్ రాజనరసింహను బాధిత కుటుంబాల సభ్యులు అడ్డుకున్నారు. కనీసం మృతదేహాలను ఎప్పుడు అప్పగిస్తారో చెప్పాలని నిలదీశారు. శిథిలాలు, మృతదేహాల వెలికితీతతో జరుగుతున్న జాప్యంపై మండిపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులకు నచ్చచెబుతూ మృతదేహాలను వెలికితీసి అప్పజెప్తామని దామోదర్ రాజనరసింహ తెలిపారు. కొందరు బాధిత కుటుంబ సభ్యులను తమతో పాటు కంపెనీలోకి తీసుకెళ్లారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రమాదం జరిగినప్పటి నుంచి పత్తా లేకుండా పోయిన సిగాచి పరిశ్రమ యాజమాన్యం ఎట్టకేలకు దిగవచ్చింది. బుధవారం కంపెనీ డైరెక్టర్ చిదంబరం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పటాన్ చెరువు ఏరియా దవాఖానాలో క్షతగాత్రులను పరామర్శించారు. మార్చురి వద్ద ఉన్న మృతుల కుటుంబాలను ఓదార్చేందుకు ప్రయత్నించగా వారు అడ్డుకున్నారు. ప్రమాదం జరిగిన 3 రోజుల తర్వాత వస్తారా, మీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ మండిపడ్డారు. కంపెనీ ఏర్పాటు చేసి 35 ఏళ్లైందని, 5 ఏళ్ల క్రితం ఎలాంగవ్ గౌడకు లీజుకిచ్చామని, ప్రమాదంలో ఆయన కూడా మరణించాడని చిదంబరం తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కంపెనీలో పరికరాలన్నీ కొత్తవేనని ఎండీ అమిత్ రాజు సిన్హా తెలిపారు. కంపెనీ కార్యకలాపాలను 30 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజిలో కంపెనీ పేర్కొంది. ఇప్పటికీ సిగాచి పరిశ్రమ వద్ద భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. పరిశ్రమ శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. బుధవారం 4 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీగా శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 53కి చేరిందని, 34 మంది క్షతగాత్రులు వేరువేరు దవాఖానాల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ప్రమాదం జరిగి 3 రోజులైనా తమ వారి జాడ తెలియక బాధిత కుటుంబ సభ్యులు కంపెనీ వద్ద 3 రోజులుగా తల్లడిల్లిపోతున్నారు. కార్మికులలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మృతదేహాల గుర్తింపులో భాగంగా పటాన్ చెరువు ఏరియా దవాఖానాలో కార్మికుల కుటుంబ సభ్యుల DNA పరీక్షల కోసం శాంపిల్ సేకరిస్తున్నారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం 4 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.